హౌ యూర్స్ మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంత బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. నేటి యువకులు చేజేతులా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మంచిగా చదువుకొని ఓ మంచి రంగంలో స్థిరపడాల్సిన వయసులో క్షణిక సుఖం కోసం ప్రేమ దోమ అంటూ వెంటపడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకోవడమే కాక తమ బంగారు జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. మాయ మాటలు చెప్పి లోబడుచుకొని అవసరం తీరాక ముఖం చాటేద్దాం అనుకుంటే పోరాపాటే. నేటి మహిళలు అస్సలు విడిచిపెట్టరు. వెంటపడి మరీ పట్టుకొని చట్టానికి అప్పగిస్తారు. అలాంటి ఓ ఘటనే ఏలూరులో జరిగింది. ప్రేమ పేరుతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని వంచిన నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి అతడిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను దిశ డీఎస్పీ కేవి సత్యనారాయణ వెల్లడించారు. ఏలూరు సమీపంలోని జోసెఫ్ నగర్కు చెందిన విద్యార్థిని కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సదర్ల అనుదీప్తో 4 ఏళ్లుగా ప్రేమలో పడింది. ఈ నెల 5న పెళ్లి చేసుకుందామంటూ తమిళనాడులోని వెలంగిని మేరీమాత గుడికి వెళ్లి అక్కడ ఆమె మెడలో పసుపు తాడు కట్టాడు. కొద్ది రోజులు అక్కడ గడిపి 9న తిరిగి ఏలూరు వచ్చి అనుదీప్ ఇంట్లో ఉన్నారు. శారీరకంగా కలవడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. వేడి నూనె చేతులపై పోసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆమెను నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి ఆమెను హత్య చేయడానికి సెల్ ఫోన్ వైర్తో ప్రయత్నం చేశాడు. ఆమె తప్పించుకుని సమీపంలో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి కుమార్తెను ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగానే అనుదీప్ పరారయ్యాడు. ఈ ఘటనపై ఏలూరు 3 టౌన్ సీఐ కేవీఎస్వి ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడు అనుదీప్ను ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు దిశ డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు. నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఛార్జీ షీట్లు దాఖలు చేస్తామని పేర్కొన్నారు. నిందితుడు గంజాయికి, మద్యానికి బానిసై క్రూరంగా ప్రవర్తించాడని వెల్లడించారు. గ్రామంలోని ఈ యొక్క జోసెఫ్ నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన బాధితురాలు వయసు సుమారు 23 సంవత్సరాలు. ఈ ముద్దాయి వచ్చిన సరదర్ల డేవిడ్ రాజు వయసు 32 సంవత్సరాలు. ఇతను డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతరులు కూడా అతను సేమ్ లొకాలిటీ. ఈ బాధితురాలు జేఎన్టీలో ఫుడ్ టెక్నాలజీలో 3rd ఇయర్ బీటెక్ చదువుతూ ఉంది. ఈ అమ్మాయికి ఈ అబ్బాయి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇతను వెళ్ళి ఆ అమ్మాయితో కలవటం అది జరుగుతూ ఉంది. ధర్మిళ ఈ అమ్మాయిని ఇతను ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ డేవిడ్ రాజు అనే అతను ఇటీవల మాల వేసుకొని మాతంగి దేవాలయంకి మద్రాసు వెళదామని చెప్పి సర్కారీ ఎక్స్ప్రెస్లో ఈ బాధితురాలని ఎక్కించుకుని చెన్నై తీసుకెళ్ళి 5వ తారీఖుని అక్కడ 4 రోజులు తిరిగి అక్కడి నుంచి 10వ తారీఖుని మళ్ళా ఏలూరు వచ్చి తన దుగ్గిరాల్లో వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో ఒక పోర్షన్లో 3 గదుల పోర్షన్లో ఇతను ఉంటున్నాడు. ఆ గదిలోనే ఉన్న తర్వాత మనం ఎలాగో పెళ్లి చేసుకుందాం కదని శారీరకంగా కలవమంటే ఆ అమ్మాయి ఆ రాత్రి ఒప్పుకోకపోతే మరుసటి రోజుని మళ్ళీ ఆ అమ్మాయిని బలవంతం చేస్తాడు. బలవంతం చేసి ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము ఆ అమ్మాయిని మరుగుతున్నటువంటి నూనెలో ఆ చేతులు అవి పెట్టి ఆ అమ్మాయిని కొట్టి బలవంతంగా ఆ అమ్మాయిని పాడు చేసినట్లు, అదేవిధంగా కొట్టిన క్రమంలోనే వైర్ అది పెట్టి కూడా ఇది చేసినట్టు చెప్పింది. తర్వాత ఈ అమ్మాయిని గత 12 రోజులు ఇంటిలోనే పెట్టి నిర్బంధించి పలుమార్లు అత్యాచారము చేసినట్లు అమ్మాయి చెప్పింది. తర్వాత మళ్ళా ఈ అమ్మాయిని 22వ తారీఖున కూడా నిర్బంధించి అత్యాచారం చేసే క్రమంలో ఈ అమ్మాయిని
చంపటానికి ప్రయత్నం చేస్తే ఆయిల్ అది పోసేసి మీద పోసిన క్రమంలో ఇతన్ని పక్కకు తోసేసి లోన తలుపేసుకుని ఆ ఫోన్ తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేయటము, తల్లిదండ్రులు వచ్చేసరికి వీడు ముద్దాయి పారిపోవడం, తర్వాత ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి తల్లిదండ్రులు అక్కడి నుంచి స్టేట్మెంటు రావటం జరిగింది. దానిపైన మన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 218/23 అండర్ సెక్షన్ 376 క్లాజ్ 2N ఇది ఆ అమ్మాయిని పలుమార్లు అత్యాచారం చేసినటువంటి సెక్షన్ కింద దీన్ని వేయటం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్కు ఉపయోగించేటటువంటి వైరుతోటి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడని ఆ అమ్మాయి చెప్పింది. కాగుతున్నటువంటి నూనెను ఆమె మీద చేతుల మీద కాళ్ళ మీద పోసినందుకు 326A, 10 days హౌస్లో నిర్బంధించినందుకు 344, ఆ సెల్ ఫోన్ ల్యాప్టాప్ను కూడా పాడు చేసినందుకు 427. ఆ అమ్మాయిని ఈ విషయాన్ని నువ్వు ఎక్కడైనా చెప్తే కనుక నిన్ను చంపేస్తానని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించినందుకు 506 ఈ సెక్షన్లతోటి కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత దీని యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము మన ఏలూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల ప్రకారము దీన్ని దిశకి ఎంట్రస్ట్ చేస్తే నేను ఈ కేసుని దర్యాప్తు చేసి మరి నేరం జరిగినటువంటి 24 గంటల్లో ముద్దాయిని ఈరోజు 1 గంటకి మన ఏలూరు కొత్త బస్ స్టాండ్ దగ్గర అరెస్ట్ చేశామండి. ఇతన్ని కోవిడ్ టెస్ట్లు అయిన తర్వాత ఇతని కన్ఫెషన్ మీద సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా వెళ్ళాము. సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించాము. దర్యాప్తులో సీన్ ఆఫ్ అఫెన్స్లో కొన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా విక్టిమ్ దగ్గర కూడా కొన్ని క్లోత్స్ అయిని సీజ్ చేసి FSLకి పంపించడం జరుగుతోంది. ఇతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత ఇతను పొటెన్షియల్ టెస్ట్ చేసి అమ్మాయిని రేపుకి సంబంధించిన కూడా ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అనేవి RFSLకి పంపించి రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి ఛార్జ్ షీట్ వేయటం జరుగుతుంది. ఈ అమ్మాయి బీటెక్ స్టూడెంటు. ఈ అమ్మాయిని ఆ అమ్మాయి వద్దన్నా సరే ఆ అమ్మాయిని భయపెట్టి బలవంతంగా ఆ విధంగా చేయటం అనేది చాలా ఘోరమైనటువంటి తప్పిదము. తర్వాత ఈ 10 రోజులు కూడా ఆ అమ్మాయిని బయటికి ఒక్కోసారి అమ్మాయిలు చేసే తప్పులకు అబ్బాయిలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ప్రేమించినప్పుడు భయపడకుండా పెద్దలకు చెప్పాలి, వాళ్ళని ఒప్పించాలి. కాదంటే ప్రాధేయపడాలి. ఇంకా కాదంటే మరొకరితో మధ్యవర్తిత్వం చేయించాలి. ఎలాగోలా ప్రేమిస్తే ఆ ప్రేమను దక్కించుకోవాలి. అటు పెద్దలు కూడా పిల్లలు మనసు తెలుసుకొని వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళతో ఓసారి చర్చించి మీకు నచ్చితే సరి, లేదంటే పిల్లలకు సున్నితంగా అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకొని ప్రియుడితో వ్యవహారం కొనసాగించడం తప్పు, చాలా తప్పు. ఒక అమ్మాయి చేసిన తప్పు 2 యువకుల చావుకు కారణమైంది. మంచిర్యాల జిల్లాలోని ఇందారంలో నడి రోడ్డుపై యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇందారంలోని మహేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహితను వేధిస్తున్నాడని హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెళ్లికి ముందు యువతి మహేష్ మధ్య ప్రేమ వ్యవహారం నడవగా విషయం తెలిసిన కుటుంబ సభ్యులు యువతిని వేరొకరికిచ్చి పెళ్లి చేశారు. ఇది జీర్ణించుకోలేని మహేష్ యువతి భర్తకు తమ వీడియోలు ఫోటోలు పంపించాడు. ఈ క్రమంలో అవమాన భారంతో యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ వల్లే యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అతడిపై యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. అదను చూసి మహేష్ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. నడి రోడ్డుపై 2 మహిళలు 2 యువకులు కలిసి మహేష్ను బండరాయితో కొట్టి చంపారు. అందరూ చూస్తుండగానే యువతి కుటుంబ సభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్య దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది.
మహేష్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారంలో వివాహిత మహిళ ప్రీతి బిందువులు అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన తర్వాత మరో వీడియో కాల్ లీక్ అయింది. మహేష్తో ప్రేమించిన యువతి ప్రీతి తన బాధను మహేష్కు వీడియో కాల్లో తన భర్త ఎలా హింసిస్తున్నాడో, మహేష్ మర్డర్ కాక ముందు వీడియో కాల్లో తన బాధను మహేష్తో షేర్ చేసుకుంది. ఇప్పుడు నేను అత్తగారి ఉన్నా అంటున్నా, నేను కొడతాడు కొడతాడు. నేను చిన్న ఏమని చేసినా కూడా నా చెంప మించే సట్ట కొడుతుంది. ఇప్పుడు నేను మా మమ్మీ కూడా చెప్పాలి తెలుసా, నేను 2 సార్లు చెప్పాను తిన్నా. ఒకసారి నేను ఎగ్గేసుకుపోయినందుకు తినువన్నా గట్టిగా, మీరు ఎక్స్పెక్ట్ లేదా గౌరవం లేదా అని అట్లనే చెప్పించుకుంటుండు. నేను సైలెంట్ గా ఉన్నా, నేను ఒక మాట కూడా అనుకోలేదు. అంతే, అది అప్పలు బాగా తప్పులు తాగుతాడు. ఇప్పటి వరకు కొట్టిండు, కొట్టుడైతే ఏమన్నంటే నీకు చదువు రాదు, నీకు అందం లేదు, నాకనే అన్నిట్లో ఎక్కువ అని అంటే నేను అన్నప్పుడు నేను ఏమంటాను, సైలెంట్ గానే ఉంటాను. నీకు నేను ఇష్టం, నాకు ఎంత నీకు నచ్చకపోతే నాకు అర్థం మంచి. ఎవరి జీవితాలు నాశనం అవుతున్నా వాళ్ళకి ఏమీ పట్టదు. తమ పబ్బం గడిచిందా లేదా అనే చూస్తారు. వాళ్ళ లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యం ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతారు. ఎవరి జీవితం నాశనమైనా పట్టించుకోరు. అమాయకుల్ని మభ్యపెట్టి నిలువున ముంచేస్తారు. వాళ్ళ ఆగడాలకు అంతు పంతు ఏమీ ఉండదు. అడ్డొచ్చినా, డబ్బులు ఎగ్గొట్టినా గుండాయిజం, రౌడీయిజం చేసి బెదిరిస్తారు. భయభ్రాంతులకు గురి చేస్తారు. T20 వచ్చాక ఏడాదంతా సీజనే. ఆల్రెడీ అర్థమైందనుకుంటా. బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ పెట్టి అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ ముఠ ఆట కట్టించారు మిర్యాలగూడ పోలీసులు. IPL క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అపూర్వారావు సమక్షంలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు పోలీసులు. నిందితుల నుండి 1,12,00,000 నగదు, 30 లక్షల విలువైన 2 కార్లు, 3 లక్షల విలువైన 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ సాయిదత్త అపార్ట్మెంట్లో IPL క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. మూడు సంవత్సరాలుగా A1 రాజేష్ టెలిగ్రామ్ యాప్ ద్వారా యాక్సెస్ తీసుకున్న లింక్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిపారు ఎస్పీ అపూర్వారావు.
నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో A1 రాజేష్ కుమార్ పైన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు వివరించారు. దీపాలు అవుతున్నాయి. వాహనాలు ఉన్న దగ్గర వెళ్తుంటే ప్రాణాలు పోతే ఓ అర్థం ఉంది. అంతేగాని ఒక్క మనిషి కూడా లేని ప్లేస్లో, ఒక్క వాహనం కూడా లేని జగాలో ప్రాణాలు పోతే కర్మ అనుకోకుంటే ఏమనుకుంటాం? ఇదెక్కడ పాపమో ఏమో. తన మానా తాను పనిచేసుకుంటే పిడుగు మీద పడితే ఇంకేముంది? నిలబడ్డ స్థలంలోనే మనిషి బూడిదైపోయాడు. ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పిడుగుపాటుకు కార్మికుడు బలయ్యాడు. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై పిడుగుపడ్డ ఘటన చోటు చేసుకుంది. చంద్రపూర్లోని బొగ్గు గనిలో పనిచేస్తుండగా కోల్మైన్స్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. కోల్మైన్ గనిలోని కార్మికుడిపై పిడుగుపడిన విజువల్స్ సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. మృతుడు మజ్జి బొగ్గు గనిలో కాంట్రాక్ట్ కార్మికుడు బాబుధన్ కుమార్ యాదవ్గా గుర్తించారు. గుడికి వెళ్తాం, దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హుండీలో అలా డబ్బులు వేస్తాం. దేవుడా నా కోరికలు తీర్చు, నాకేం కావాలో అన్నీ మీరే తీర్చండి అని అడుగుతాం. ఆ మాట దేవుడు వింటే వెంటనే మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. లేదంటే కొంచెం లేట్ అవుతుంది అని మనం నమ్మకం. అంతా బాగానే ఉంది. మనం వేసిన డబ్బు దేవుడికి అందుతుందా? ఒకవేళ దొంగలు హుండీ ఎత్తుకపోతే మరెలా? ఎగ్జాక్ట్లీగా అదే జరిగింది. 2 దేవాలయాల్లో దొంగలు హుండీ ఎత్తుకెళ్ళిపోయారు. ఆ దొంగ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లోని గల పోచమ్మ దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని గల్లా పగలగొట్టి దుండగులు డబ్బులు దొంగిలించారు. సంవత్సర కాలం తెరవని గల్లాను గుల్ల చేశారు. గతేడాది గల్లా ద్వారా 1,50,000 ఆదాయం వచ్చిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అంతే మొత్తంలో గల్లాలో ఉండవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇట్లయితే ఒక క్లాస్ ఉంటే వాళ్ళు
సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.